హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే సూపర్ ఉన్నానండి. మీరు కూడా సూపర్ డూపర్ గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మీకు మన ఛానల్లో సింపుల్ గా టేస్టీగా మష్రూమ్ కర్రీ అయితే చేసి చూపిపోతున్నానండి. చాలా రుచిగా ఉందండి మష్రూమ్ కర్రీ అనేది. ఒక్కసారి అయితే ఇలా నా స్టైల్లో చేసి చూడండి. ఈ మష్రూమ్ కర్రీ అనేది వెజ్ బిర్యానీస్ లో కన్నా, నాన్స్ లో కన్నా, చపాతీస్ లో కన్నా, జొన్న రొట్టెలో కన్నా దేంట్లోకైనా అదిరిపోతుంది. ఒక్కసారి అయితే ఇలా నా స్టైల్లో చేసి చూడండి. ముందుకైతే ఒక 1/2 కిలో మష్రూమ్ అయితే నేను తీసుకున్నానండి. ఇలా రౌండ్ గా ఉండే మష్రూమ్ తీసుకున్నాను. మీరు ఏ మష్రూమ్ తో అన్నా ఈ రెసిపీ ట్రై చేయండి, మీకైతే 100% పక్కా రెసిపీ అయితే హిట్ అయిపోతుంది. ముందుకైతే ఒక బౌల్ తీసేసుకొని దాంట్లో మష్రూమ్స్ అయితే వేసేసుకొని దానికి సరిపడా అయితే ఫుల్ గా వాటర్ వేసేసుకొని ఒక 5 నిమిషాలన్నా పక్కన పెట్టుకోండి. అప్పుడు ఏంటంటే పైన ఉన్న మష్రూమ్ కి దుమ్ము ఉంది కదండి, అది నానిపై ఈజీగా వచ్చేస్తుంది. ఎక్కువ గట్టిగా మనకు ప్రెస్ చేయాల్సినంత అవసరం ఉండదు అప్పుడు వాష్ చేసేటప్పుడు. చూడండి, ఇలా వాష్ చేస్తుంటే కొంచెం నానిన తర్వాత మష్రూమ్ పైన ఉన్న దుమ్ము అంతా ఈజీగా వచ్చేస్తుంది. చాలా మందికి మష్రూమ్ కర్రీ అనేది ఇలా వాష్ చేసి పైన స్కిన్ తీయాలని తెలియకే చాలా మందికి మష్రూమ్ కర్రీ అనేది తిన్నప్పుడు డైజెషన్ ప్రాబ్లమ్స్, కొంచెం పొట్టలో నొప్పి అలా రావటం ఉంటుందండి. నేనైతే మళ్ళీ వాటర్ లో వేసుకున్నానండి. సెకండ్ టైం వాటర్ లో వేసేసుకొని ఇప్పుడు దానిపైన ఉన్న స్కిన్ అనేది తీసేయాలి. వీడియోలో చూపిస్తున్నాడు. మీకు కావాలనుకున్నట్టయితే నైఫ్ తో పాటు కూడా ఇలా తీసేయచ్చండి. నైఫ్ తో తీయటం కష్టం అనుకున్న వాళ్ళు ఫింగర్స్ తో ఇలా అయితే పైన ఉన్న లేయర్ అయితే తీసేయండి. ఖచ్చితంగా ఈ లేయర్ అయితే తీయాలండి. అప్పుడే మీకు ఎలాంటి స్టమక్ అల్సర్స్ అలాంటివి రాకుండా ఉంటాయి. చూసారా ఇలా. మీరు ఎంతమందికి మష్రూమ్ పైన స్కిన్ ఇలా తీయాలని తెలిసి అయితే నా కింద కామెంట్ బాక్స్ లో షేర్ చేసుకోండి. నాకు తెలిసినంత వరకు చాలా మంది అయితే అంతే డైరెక్ట్ గా వేసేస్తారండి. అలా వేస్తే కర్రీ అనేది కొంచెం నీచు స్మెల్ కూడా ఉంటుంది. ఇలా అయితే పైన ఉన్న లేయర్ అయితే ఖచ్చితంగా తీయండి. ఇలా అయితే మష్రూమ్స్ పైన ఉన్న స్కిన్ అంతా అయితే తీసేసాను. తీసేసిన తర్వాత ఇలా అయితే అంబ్రెల్లా షేప్ లో హాఫ్ పోర్షన్ గా అయితే కట్ చేసుకుంటున్నాను. ఇంతకన్నా చిన్న ముక్కలుగా కట్ చేయకండి, ఎందుకంటే ఉడికేటప్పటికి ముక్కలు అనేవి ఇంకా చిన్నగా అయిపోతాయి కాబట్టి మనకి తినేటప్పుడు మష్రూమ్ ఫ్లేవర్ అనేది తెలియదండి. ఇలా కట్ చేసుకుంటే మీకు పర్ఫెక్ట్ గా ఉంటుంది పీస్ అనేది ఉడికేటప్పటికి. ఇలా అయితే మొత్తం మష్రూమ్స్ అయితే కట్ చేసేసుకున్నాను. చూసారండి ఎంత పర్ఫెక్ట్ గా క్లీన్ గా అయితే రెడీ అయిపోయినాయో మన మష్రూమ్స్ అనేవి. మీరు ఎంతమందికి మష్రూమ్ కర్రీ ఇష్టమైతే నా కింద కామెంట్ బాక్స్ లో షేర్ చేసుకోండి. చూడండి, మనకి ఇలా పైన ఇలా స్క్రాచ్ చేస్తుంటే కూడా మనకి ఎక్కడ లేయర్ అనేది లేదు. చూడండి, ఇలా ఉండాలి మష్రూమ్ అనేది. మొత్తం వాష్ చేసుకొని క్లీన్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఒక ప్యాకెట్ మష్రూమ్ కి అయితే ఒక 2 ఉల్లిపాయలు, ఒక 3 పచ్చిమిర్చి అయితే పర్ఫెక్ట్ గా సరిపోతాయండి. ఉల్లిపాయలు అనేవి ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాను. పచ్చిమిర్చి ఏమో చీలికలుగా కట్ చేసుకొని రెడీగా పెట్టేసుకోండి. ఇప్పుడు నేను చెప్పిన మెజర్మెంట్స్ అయితే పర్ఫెక్ట్ గా వస్తుందండి. గ్రేవీ అనేది ఎక్కడ మీకు గ్రేవీ ఎక్కువగా ఉండదు, అలానే మరీ తక్కువగా ఉండదు. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసేసుకొని బాండీ పెట్టేసుకున్నానండి. బాండీ హీట్ అయిన తర్వాత దాంట్లో ఒక 2 స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకున్నానండి. ఈ మష్రూమ్ కర్రీకి ఎక్కువ ఆయిల్ పట్టదండి, చూసుకొని మీ టేస్ట్ తగ్గట్టు యాడ్ చేసుకోండి. ఆయిల్ అలా హీట్ అవుతున్నప్పుడు దాంట్లో 1 స్పూన్ బటర్ అన్నా లేకపోతే గీ అన్నా యాడ్ చేయండి. నేనైతే 1 స్పూన్ గీ యాడ్ చేశాను. ఇప్పుడు ఆయిల్ అండ్ గీ హీట్ అయిన తర్వాత దాంట్లో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు అయితే యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలని మంచిగా బంగారు రంగు వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలండి. అదే మనకి ఈ రెసిపీలో టిప్. ఉల్లిపాయ అనేది మీకు ఎంత మంచిగా వేగితే ఈ రెసిపీ అనేది అంత టేస్టీగా ఉంటుంది. ఉల్లిపాయ అనేది ఒక 50% అలా మగ్గిపోయిన తర్వాత దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఒక 1 స్పూన్ అలా లేకపోతే 1.5 స్పూన్ అలా వేసుకోండి, మీ ఘాటుకి తగ్గట్టు. ఇంకా అంతకన్నా మించి ఎక్కువ వేయకండి, ఫ్లేవర్ అయితే అసలు బాగుండదు. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయి ఉల్లిపాయలు అనేవి బంగారు రంగు వచ్చేలాగా అయితే సిమ్ ఫ్లేమ్ లో పెట్టుకొని మగ్గించుకుందామండి. మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండండి. నేను వీడియో కాబట్టి మీకు చూపించలేకపోయాను. ఇప్పుడైతే మిక్సీ జార్ తీసేసుకొని దాంట్లో ఒక 2 టమాటాలు అయితే బాగా పండినవి కట్ చేసుకొని వేసుకోండి. ఇక్కడ టమాటాలు వేసుకోవడం వల్ల కర్రీకి మంచి గ్రేవీ వస్తుంది. ఇంకా అంతకన్నా మించి ఎక్కువ వేయకండి. ఒక ప్యాకెట్ మష్రూమ్ కి అయితే 2 టమాటాలు అయితే పర్ఫెక్ట్ గా సరిపోతాయి. ఎక్కువ వేస్తే ఏంటంటే మరి పుల్లగా అయిపోతుంది కర్రీ అనేది. ఒక గుప్పెడేమో జీడిపప్పు వేసుకున్నానండి గ్రేవీ కోసం. ఖచ్చితంగా జీడిపప్పు అయితే ఎవరు స్కిప్ చేయొద్దు. మీ దగ్గర జీడిపప్పు వేయడం కష్టం అనుకున్న వాళ్ళు పల్లీలు అనేవి వేపుకొని పొట్టు తీసేసి గుప్పెడు పల్లీలు కూడా వేసుకోవచ్చు. ఒక 2 ఇంచేమో దాల్చిన చెక్క వేసుకున్నాను. ఒక 4-5 లవంగాలు వేసుకోండి. ఒక 3 ఇలాచీ వేసుకోండి. ఒక హాఫ్ టీ స్పూన్ అంతేమో ఇక్కడ మిరియాలు వేసుకున్నానండి. మిరియాలు ఎందుకు వేసుకున్నానంటే కొంచెం ఘాటు ఉంటే బాగుంటుంది కదా కర్రీ, దానికోసం. కారం వేస్తాం, ప్లస్ మిరియాలు ఘాటు అండ్ కారం 2 ఘాటు వేసుకుంటే బాగుంటుంది ఇలాంటి కర్రీస్ లో. ఇప్పుడైతే చూడండి, ఉల్లిపాయలు అనేవి మంచిగా వేగిపోయినాయి. చూసారండి బంగారు రంగులో. ఇలా అయితే ఖచ్చితంగా ఉల్లిపాయ అనేది ఫ్రై చేసుకుని అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిపోయింది. ఉల్లిపాయలు అనేది ఇలా వేగితేనే మనకి కర్రీకి మంచి రుచి వస్తుందండి. ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ అయితే వేసేసుకొని ఒక్కసారి అయితే ఇలా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు ఈ మిక్సీ జార్లో కొంచెం లైట్ గా వాటర్ వేసేసుకొని, కొంచెమే వాటర్ వేయండి, ఎక్కువ వాటర్ వేయకూడదండో. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి, కర్రీ చేసేటప్పుడు ఎక్కువ వాటర్ వేస్తే మళ్ళీ మనకి ఫ్లేవర్ మారిపోతుంది. జస్ట్ ఒక హాఫ్ గ్లాస్ అంత వాటర్ వేసుకోవాలి అంతే, జస్ట్ ఆ మిక్సీ జార్ వాష్ చేసుకున్నట్టు. ఇప్పుడైతే ఒకసారి అలా మిక్స్ చేసేసి దాంట్లో హాఫ్ టీ స్పూన్ అంతేమో ఉప్పు వేసుకున్నాను. ఉప్పు ఎక్కువ పట్టదండి, చూసుకొని వేసుకోండి. ఈ కర్రీలో 1 స్పూన్ ఏమో కారం వేసుకోండి. ఇక్కడ కారం అనేది మీ టేస్ట్ తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి, ఎందుకంటే మనం మిరియాలు కూడా వేసాం కాబట్టి, పచ్చిమిర్చి కూడా యాడ్ చేసాం కదా. సో ఘాట్ అనేది మీ ఫ్లేవర్ తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి. ఇంకో 1 స్పూన్ ఏమో ధనియా పౌడర్, ఇంకో హాఫ్ స్పూన్ ఏమో జీరా పౌడర్ వేసుకున్నాను. ఇంకో హాఫ్ స్పూన్ ఏమో పసుపు వేసేసుకొని ఇప్పుడు ఈ పౌడర్స్ అన్ని ఒకసారి అయితే మిక్స్ చేసేసి మూత పెట్టేసుకొని పైకి ఆయిల్ తేలే వరకు అయితే మనం మగ్గించుకోవాలండి. అలా మగ్గితేనే మనకి గ్రేవీ అనేది రుచిగా ఉంటుంది. వాటర్ అయితే అసలు ఎక్కువ యాడ్ చేయకండి అండ్ కారం కూడా మరీ ఎక్కువ యాడ్ చేయకండి. అప్పుడు మీకు ఏంటంటే కొంచెం ఎక్కువ స్పైసీగా ఉండి ఎక్కువ కర్రీ తినలేరు.
ఇప్పుడైతే మూత పెట్టేసుకోండి. ఖచ్చితంగా పైకి ఆయిల్ తేలే వరకు అయితే మగ్గించుకోవాలి. అప్పుడే మనకి ఈ గ్రేవీ అనేది రుచిగా ఉంటుంది. ఉట్టి కూరే తినేస్తారండి ఈ కర్రీ అయితే మీకు నచ్చినట్టయితే, ఎందుకంటే అంత టేస్టీగా కుదిరింది. ఇప్పుడు చూసారా ఇలా పైకి ఆయిల్ వచ్చేసింది కదా. ఇప్పుడైతే ఒక్కసారి అలా మిక్స్ చేయండి. మిక్స్ చేసేసి ఇప్పుడు దీంట్లో మనం ముందుగా అయితే కట్ చేసి పెట్టుకున్నాం కదండి మష్రూమ్స్ అనేవి, ఆ మష్రూమ్స్ అనేవి యాడ్ చేయాలి. ఇక్కడ ఈ స్టేజ్లో యాడ్ చేయడం వల్ల మనకి మష్రూమ్స్ అనేవి ఎక్కడ మనకి మష్రూమ్స్ అనేవి చితికిపోకుండా ఉంటాయండి. మనకి ఫ్లేవర్స్ అన్ని పట్టేస్తాయండి మష్రూమ్కి ఇక్కడ ఈ స్టేజ్లో వేయడం వల్ల. ముందే అయితే అసలు యాడ్ చేయకండి. ఇప్పుడైతే మష్రూమ్స్ కూడా ఒక్కసారి అలా ఈ మసాలాస్ అన్ని పట్టించండి. ఇలా సున్నితంగా కొంచెం మిక్స్ చేయండి, ఎందుకంటే మష్రూమ్స్ అనేవి కొంచెం డెలికేట్గా ఉంటాయి కాబట్టి. ఇలా మిక్స్ చేసేసి ఇప్పుడు మూత పెట్టేసుకొని పైకి ఆయిల్ తేలే వరకు అయితే మగ్గించుకోవాలండి. ఎక్కడైతే వాటర్ యాడ్ చేయకండి. వాటర్ యాడ్ చేస్తే కర్రీకి అసలు రుచే మారిపోతుంది. నేను 2 రకాలుగా ట్రై చేశాను, అందుకే చెప్తున్నాను. వాటర్ అయితే అస్సలు యాడ్ చేయకండి. ఇప్పుడైతే మూత పెట్టేసుకొని సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించుకుందాం. ఇప్పుడు చూసారండి ఇలా అయితే మష్రూమ్ అనేది మగ్గుతూ ఉంటుంది కదా. సో ఒక్కసారి అయితే ఇలా మిక్స్ చేయండి. ఇలా మధ్య మధ్యలో మిక్స్ చేసుకోవడం వల్ల మనకి కర్రీ అనేది ఎక్కడ అడుగంటుకుంటుందండి, ఎందుకంటే అన్ని పేస్ట్ చేసి వేసాం కాబట్టి ఈజీగానే మగ్గిపోతుంది కాబట్టి. సో చూసుకొని మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండండి కర్రీ అనేది. ఇలా అయితే పైకి ఆయిల్ తేలిపోయి బబుల్స్గా రావాలండి కర్రీ అనేది. ఇప్పుడు దీంట్లో సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసేసుకొని ఒక్కసారి మిక్స్ చేయండి. కొత్తిమీర వేసిన తర్వాత ఎమ్మటే స్టవ్ ఆఫ్ చేయకండి. ఇలా ఒక్కసారి మిక్స్ చేసేసి కొంచెం అలా మగ్గించుకుంటే ఏంటంటే మనకి కొత్తిమీర కూడా మగ్గిపోయి తినేటప్పుడు ఎక్కడ అడ్డు రాదు. చిన్నపిల్లలు అయితే కొంచెం అడ్డొస్తే తీసేస్తారు కదండి. సో ఇలా అయితే ఒక్కసారి ట్రై చేసి చూడండి గ్రేవీ అనేది మనకి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. చూసారండి ఎంత పల్చగా ఉందో వాటర్ వేయకుండానే మనకి కర్రీ అనేది. అందుకే చెప్పాను వాటర్ అయితే అస్సలు యాడ్ చేయకండి, మీకు అయితే కన్సిస్టెన్సీ ఇలా పర్ఫెక్ట్గా సరిపోతుంది. అంతే అండి, టేస్టీ మష్రూమ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే నిజంగా చెప్తున్నానండి చాలా అంటే చాలా బాగా కుదిరింది. ఈ రెసిపీ అయితే మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి ఈసారి వీకెండ్. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే తెలుసు కదండి, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీరు కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. టేక్ కేర్, బై బై, సీ యూ నెక్స్ట్ వీడియో. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.